గుడ్ లక్ గణేష్ అనే సినిమా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసాక ఎందుకు యూట్యూబ్లో రిలీజ్ చేయాల్సిన సినిమాని లాక్కుని మరి ఆహాలో రిలీజ్ చేస్తున్నారు అనిపించింది. ఎందుకంటే ఈ సినిమాలో స్టోరీ లైనే సరిగ్గా లేదు. ఈ సినిమాలో హీరో అప్పులు చేసుకుంటూ ఆటో నడుపుకుంటూ తిరుగుతూ ఉంటాడు. అతనికి దేవుడు కనిపిస్తాడు. ఎందుకు కనిపించాడు, ఏం చేశాడు అనేది సినిమా. ఇలా సింపుల్ గా ఉన్న లైన్ తీసుకుని కామెడీ చేయడానికి, అక్కడక్కడ కొంచెం ఎమోషన్ చేయడానికి ట్రై చేశారు, కానీ ఏది కూడా సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు. ఇంకెవరైనా కష్టాల్లో ఉంటేనో ఏదైనా పని ఉంటేనో దేవుడు వచ్చినట్టు చూపిస్తే బాగుంటుంది. కానీ ఈ సినిమాలో అలా కాకుండా చాలా నార్మల్గా ఉన్న హీరో దగ్గరికి దేవుడు ఎందుకు వచ్చాడు, వచ్చిన తర్వాత చేయడానికి ఏం లేదు కదా అనిపిస్తూనే ఉంటుంది. ఇక సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూపించే హీరో లైఫ్ స్టైల్ ఆటో నడిపామా అప్పులు చేసామా అన్నట్టే ఉంటుంది. ఇంక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ఏదో ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనిపించింది, కానీ సినిమాని ఎటో తీసుకెళ్ళిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఇంక సినిమా క్లైమాక్స్ లో ఏదైనా చెప్పి మేము చెప్పాలనుకున్నది ఇది అన్నట్టుగా అంటారేమో అనుకున్నాను, కానీ అలాంటిది ఏం లేకుండానే సినిమాని ఎండ్ చేసేసారు. అది చూసాకైతే సినిమాని ఏం చెప్తామని స్టార్ట్ చేశారు, ఏం చెప్తూ ఎండ్ చేశారు అనే విషయం అస్సలు అర్థం కాదు. ఇంక సినిమాలో చాలా తక్కువ క్యారెక్టర్లు కనిపించినాయి. అలా కనిపించిన వాళ్ళకి కూడా ఎక్కువగా యాడ్ చేయడానికి అయితే స్కోప్ లేదు. ఇక సినిమాలో క్యారెక్టర్లు చెప్పిన డబ్బింగ్ కూడా అంత బాగా అనిపించలేదు. అన్ని క్యారెక్టర్లకు ఒకరే డబ్బింగ్ చెప్పేసిన ఫీలింగ్ వచ్చింది. ఇక సినిమాలో ఉన్న సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అస్సలు బాగా అనిపించలేదు. ఫైనల్గా ఈ సినిమా అయితే ఏ రకంగానూ ఆకట్టుకునేలా అయితే నాకు అనిపించలేదు. దానివల్ల ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 1.5 అవుట్ ఆఫ్ 5. ఇంకా ఒకవేళ మీరు కనుక ఈ సినిమాని చూస్తే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కొంచెం కామెంట్లో చెప్పండి. ఇక వీడియోకి వచ్చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.